ఇక భరతుడికి చేసేది లేక రాముడు వనవాసం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక దశరథుడు కైకేయికిచ్చిన మాటల్లో మిగిలినది భరతుని పట్టాభిషేకం. కైకేయి కూడా రాముడి దగ్గర భరతుణ్ణి పట్టాభిషేకం చేయించాలని మాట తీసుకుంది. భరతుడు పట్టాభిషేకం చేసుకుంటేనే రాముడు మాట తప్పనివాడవుతాడు, తండ్రిని మాట తప్పనివానిగా చేస్తాడు. భరతుడు రాముడితో, నువ్వు వనవాసం చెయ్యి, నేను నీ బంగారు చెప్పులు తీసుకొచ్చాను, వాటిని తొడుక్కొని వెంటనే తీసి ఇస్తే వాటిని సింహాసనంపై పెట్టి వాటికి పట్టాభిషేకం చేస్తాను అంటాడు. రాముడు నిజంగానే గొప్ప వంశంలో పుడితే, ధర్మాత్ముడైతే అలా కుదరదు, నువ్వే రాజుగా పట్టాభిషేకం చేసుకో, కావాలంటే వనవాసం తర్వాత నేను రాజుగా పరిపాలిస్తాను అనాలి. కాని రాముడు ఒక్కసారంటే ఒక్కసారి కూడా అది తప్పని కాని అలా చేయకూడదని కాని నిన్నటిదాకా తండ్రి కూర్చున్న సింహాసనం మీద నా చెప్పులు పెడతావా అని కాని ఇంత రాజ్యానికి చెప్పుల్ని రాజుగా చేస్తావా అని కాని ఒక్క మాట అనలేదు. వెంటనే భరతుణ్ణి కౌగిలించుకొని తన చెప్పులిచ్చేస్తాడు. ఇంకేం తండ్రి మాట నెరవేర్చాడ్రా మీ రాముడు, ఇంకేం రాజ్యాన్ని త్యాగం చేశాడ్రా, మా రాముడు తండ్రి కోసం వనాలకు వెళ్ళాడు, సీత కోసం యుద్ధాలు చేశాడని చెప్తారేంట్రా? మీ రాముడు మాట తప్పిన మోసగాడు, రాజ్యాధికారం లాక్కున్న దొంగ. శృతి నాదే, రివాల్వర్ నాదే. కాదు కాదు, వనవాసము నాదే, పట్టాభిషేకం నాదే.